చిక్కుడుకాయ టొమాటో కూర పొడి పొడిగా ఎంతో రుచిగా రావాలంటే ఈ తీరులో చేసి చూడండి, చాలా రుచిగా వస్తుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ చిక్కుడుకాయ టొమాటో కూరను ఎలా వండాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 2.5 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నటి తరుగులాగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత చిక్కుడుకాయలు ఈనెలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2-3 సార్లు కడిగి తీసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు వచ్చేసి 1/2 కిలో చిక్కుడుకాయలు. వీటిని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఈ చిక్కుడుకాయలను మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా కూడా కలుపుకుంటూ స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చిక్కుడుకాయలు మగ్గేంత వరకు కూడా ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలు సగం వరకు మగ్గిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోలను యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలు కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా టొమాటోలను కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ టొమాటో మెత్తపడేంత వరకు కూడా మనం ఇలా మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టొమాటో కాస్త మగ్గి మెత్తపడిన తర్వాత దీనిలోకి 2.5 స్పూన్లు కారం, 1/4 స్పూను పసుపు, అలాగే 1.5 స్పూన్లు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా ఉప్పు కారం పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి 2 నుండి 3 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 స్పూన్ల వరకు వేరుశనగ పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ వేరుశనగ పొడి వేరుశనగ గుళ్ళను వేయించుకుని మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా వేరుశనగ పొడిని యాడ్ చేయడం వలన కర్రీకు మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే వేరుశనగ పొడి ప్లేస్లో నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే వేరుశనగ పొడి, నువ్వుల పొడి 2 ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈ వేరుశనగ పొడిని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే మనకు ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఇంకా టొమాటో కూర రెడీ అయిపోతుంది. మరి పొడి పొడిగా ఎంతో రుచిగా ఉండే ఈ చిక్కుడుకాయ ఇంకా టొమాటో కర్రీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.